ఆత్మ నమస్తే నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా ప్లీజ్ వెల్కమ్ అండి. వావ్, చూస్తున్నారు కదా, ఇంట్లో ఇంత మంచి రోజ్ అనేది మన ఇంట్లో పూసిందండి. చూడగానే ఎంతో హ్యాపీగా మీరు కూడా ఫీల్ అయ్యారు కదా. సో అందుకనే ఈ వీడియో మీకు ఫస్ట్ తీసానమాట. ఇలాంటి మంచి థింగ్స్ చూడడం వల్ల మంచి పాజిటివ్ వైబ్ అనేది మీకు వస్తుంది. మీరు పీస్ఫుల్గా గ్రాటిట్యూడ్ అని 3 times అనుకోండి, మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. పితృపక్ష్ అనేది ఇప్పుడు రన్నింగ్ అవుతుంది ఈ అమావాస్య వరకు మాట. ఇప్పుడు ఏదైతే మన తర్పణాలని ఏవైతే చిన్న అన్నీ కాశీ వెళ్ళి అంత పెద్దవి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లోనే మనం సింపుల్గా వాళ్ళకి నచ్చినవి ఈ అమావాస్య వరకు మనం చేసుకోవచ్చండి హ్యాపీగా. దాంతోపాటు పితృపక్ష్ ఇవైతే మాత్రం పితృదేవుళ్ళు మన భూమి మీదకి వస్తారటండి. మన ఇంటి దగ్గరికి వచ్చి మూలలు ఉంటాయి కదా, అక్కడి నుంచి మా వాళ్ళు నాకేం చేస్తున్నారు అని చూస్తారంట. సో వాళ్ళకి హ్యాపీ చేయడానికి తర్పణాలన్నీ చేస్తారు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ కూడా మనం పెట్టచ్చు హ్యాపీగా. వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థం. బయటని ఎవరికైనా భోజనం పెట్టించండి. ఒక 5 rupees బిస్కెట్ ప్యాకెట్ అయినా ఒక మనిషికైనా ఇవ్వండి హ్యాపీగా. ఇవన్నీ మనకి గుడ్ బ్లెస్సింగ్స్గానే ఉంటాయన్నమాట. ఉన్న దాంట్లోనే మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ కూడా మన పితృదేవుళ్ళ బ్లెస్సింగ్స్ కోసమే మాట. కనీసం గోమాత దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని ఒక్క అట్టుపండైనా పెట్టండి. అన్ని దేవుళ్ళు కూడా ఆ గోమాతే కదండి. ఇందులో ఏమీ లేదండి. నా పిల్లలు నా కోసం ఏం చేశారు, నా పిల్లలు అని మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరూ కూడా చూస్తారు కదండి. వాళ్ళు హ్యాపీనెస్ చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి మన పిల్లలకి ఎటువంటి సడన్ ఏవైనా కూడా వాళ్ళే మనల్ని కాపాడుతారండి. ఇదైతే మాత్రం సత్యం. మన కుటుంబానికి ఖచ్చితంగా మన పెద్దవాళ్ళ ఆశీస్సులే కావాలండి. ఆ యూనివర్స్ ఇచ్చిన ఈ అమావాస్య వరకు మనకు నచ్చినవన్నీ, వాళ్ళకి ఇష్టమైనవన్నీ మనం వండి పెట్టి వాళ్ళు తృప్తిపరిస్తే మనకి పీస్ అనేది ఉంటుంది, మనకే ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా కూడా ఎర్త్కి వచ్చినందుకు మనం హ్యాపీగా వాళ్ళు పంపించినట్టు ఉంటుంది. మన ఇంట్లో దేవుడిని ఎలా పూజిస్తామో మన పితృదేవుళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదండి. వాళ్ళతో పాటు వాళ్ళకి కూడా మనం రోజు పూజ చేసుకోవాలి. అప్పుడే ఎటువంటివి ఏమన్నా నెగిటివ్స్ అన్నీ పోతాయి. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకే ఉంటాయి. ఎస్ ఆర్ నో? ప్లీజ్ కామెంట్ రూపంలో మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. వాళ్ళకి అన్నం పెడుతున్నప్పుడు రియల్గా మా ఫాదర్ నాకు తినిపించేవాళ్ళు, తర్వాత హస్బెండ్, మా నాన్నమ్మ గారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో రియల్ లైవ్లో నేను వాళ్ళు తినిపించాను అని ఫీల్ అయ్యాను. గాడ్ గ్రేస్ ఏంటంటే నా మనవలు, మా నాన్నమ్మ గారు, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత మనవరాలు, నేను, నా పిల్లలు కూడా తినిపించారు. ఇట్స్ యూనివర్సల్ గ్రాటిట్యూడ్ అండి. సో బ్లెస్డ్ అండి. నిజంగా నా హార్ట్ఫుల్గా చాలా హ్యాపీగా నేనైతే ఫీల్ అవుతున్నాను. నా మాటల్లో మీ వైబ్రేషన్ అనేది వాట్ ఏ హ్యాపీనెస్ ఐ ఫీల్ టుడే మీకు అర్థమై ఉంటుంది. సో దిస్ ఈజ్ మై పితృపక్ష్. ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అమావాస్య వరకు నాకు తోచినంతగా మీకు రోజు ఏదో ఒకటి రోజుకొకటి చేసి పెడతాను. డాడీ, ఐ లవ్ యూ డాడీ. నాన్నమ్మ, అత్త, మాయ, మహేష్ గారు, ఐ లవ్ యూ ఆల్. పెద్దమాయ, చిన్నమాయ, గోమాయ,
అందరూ ఎవరెవరైతే మా పితృదేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అమావాస్య వరకు మన పితృదేవుళ్ళకి మనం ఈ విధంగా ధూపం అది వేసి మన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. సో వీలంత వరకు మీకు తోచినంత బయట వాళ్ళకి కూడా పెట్టండి. ఒకరికి ఒక అట్టుపండు ఇచ్చినా చాలు, లేదంటే ఒక డాగీకి ఫుడ్ మీరు పెట్టినా కూడా మన పితృదేవుళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. మీరు చేయండి, వీలైతే మీ పిల్లలతో కూడా చేయించండి. ఫ్యామిలీ వాల్యూస్ అనేవి వాళ్ళకి తెలపండి. ఖచ్చితంగా కోరుకుంటూ పితృదేవుళ్ళు అభిమానాలు అవే మనల్ని కాపాడుతాయి కదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇవి లైక్ల కోసం చేయట్లేదండి, మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని నా సంతోషం కొలిది మీకు నేనైతే ఇది షేర్ చేస్తున్నాను. మీరందరూ హ్యాపీగా ఫీల్ అయితే మాత్రం కామెంట్ రూపంలో బ్లెస్సింగ్స్ అనేవి క్లైమ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ శాంతి టాక్స్. నమస్తే ఆత్మ, నమస్తే. ఫ్రెండ్స్, నాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఆత్మ, నమస్తే.